ఇన్స్టాలో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నా అన్వేషణ పేరుతో ట్రావెలింగ్ చేసే అన్వేషి వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అమ్మను ఉద్దేశిస్తూ అన్వేషి చేసిన వ్యాఖ్యలపై ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరూ మాట్లాడలేని విధంగా తన అమ్మపై అసభ్యకరంగా అన్వేష్ ఆరోపణలు చేశాడని ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్వేష్పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ని సోషల్ మీడియా వేదికగా కోరాడు. అన్వేష్పై కూడా చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని వీడియోలో వివరించాడు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశాడు ఇమ్రాన్. కాగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. త్వరలోనే ఇమ్రాన్ను విచారించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఒక్కనొక్కని. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి ఫిట్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడంకి మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది సార్. అదే ఆఫీసర్ మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోరి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు సపోర్ట్. ఇన్స్టాలో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నా అన్వేషణ పేరుతో ట్రావెలింగ్ చేసే అన్వేషి వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అమ్మను ఉద్దేశిస్తూ అన్వేషి చేసిన వ్యాఖ్యలపై ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎవరూ మాట్లాడలేని విధంగా తన అమ్మపై అసభ్యకరంగా అన్వేష్ ఆరోపణలు చేశాడని ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్వేష్పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ని సోషల్ మీడియా వేదికగా కోరాడు. అన్వేష్పై కూడా చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయని వీడియోలో వివరించాడు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం ఏంటని నిలదీశాడు ఇమ్రాన్. కాగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో పరేషన్ బాయ్స్ ఇమ్రాన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. త్వరలోనే ఇమ్రాన్ను విచారించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. కోరికలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా ఒక్కనొక్కని. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి ఫిట్నెస్ అనే పేరుతోని డబ్బుల కోసం వ్యూస్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడంకి మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినా అని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుంది సార్. అదే ఆఫీసర్ మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోరి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా ముందు పోవాలన్నట్టు